హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూచిన పూలు అనేటువంటిది ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ పూచిన పూలు అనేటువంటిది. ఇక్కడ పూచిన పూలు ఏమన్నాయి, విచ్చిన పూలు ఏమన్నాయి, పిల్లలారా రమ్మన్నాయి, లచ్చికి దండలు గుచ్చమన్నాయి. ఇక్కడ పూలు అనేవి పూస్తున్నాయన్నమాట. కొన్ని వచ్చేసి విరగబూస్తున్నాయన్నమాట. విచ్చిన పూలు అంటే పూలు విరిస్తున్నాయన్నమాట. పూలు వచ్చేసి సరే పిల్లలారా రమ్మన్నాయి, పిల్లల్ని రమ్మంటున్నాయి, లచ్చికి దండలు గుచ్చన్నాయి. సో లక్ష్మికి దండలు అనేటువంటిది దండలని తయారు చేయమని చెప్తూ ఉన్నాయన్నమాట. రోజా పూలు ఏమన్నాయి, జాజి పూలు ఏమన్నాయి, రాజు రాణికి ఇమ్మన్నాయి. ఆ యొక్క రోజా పూలు జాజి పూలను వచ్చేసి రాజు రాణికి ఇవ్వమన్నాయి అనమాట. సో అక్కడ ఉన్నటువంటి పూలు మోజుగా వాసన చూడన్నాయి. సో ఇవి వచ్చేసి రోజా పూలు కావచ్చు, లేదా వచ్చేసి మల్లెపూలు, జాజి పూలు కావచ్చు, మంచి సువాసన అనేటువంటిది ఇస్తుందన్నమాట. బంతి పూలు ఏమన్నాయి, చామంతి పూలు ఏమన్నాయి, బంతులాట ఆడన్నాయి, బంతుల ఆట ఆడన్నాయి. సో వాటితో బంతులుగా తయారు చేసి బంతులు ఆడమని, బంతులు ఆడమని అంటున్నాయన్నమాట ఆ యొక్క పూలు. దీన్ని రచించింది న్యాయపతి రాఘవరావు గారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు చూద్దాము. పూచిన పూలు, మోజుగా వాసన, బంతి పూలు ఏమన్నాయి, దండలు, రోజా పూలు, చామంతి పూలు, బంతులాట. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు చూద్దాము. ఆవు, పులి, ఆకు, పాము, గూడు, మూడు, తలుపు, పూలు. కింద పదాల్లో గీత గీసినటువంటి అక్షరాలను తేడాను గమనిస్తూ చదవండి. కుండ, కూజ, గుడి, గూడు, రాజు, జూలు, బురద, బూడిద, మునగ, మూలుగు, నురుగు, నూరుగురు, తుపాకీ, తూనీగా, పులుపు, పూలు, దుంప, దూరం. ఈ క్రింది పదాలను, వాక్యాలను ధారాళంగా చదవండి. ఆవు, గుడి, గాజు, రుచి, పాలు, కుండ, కుంకుమ, చదువు, ఇటుక, చురుకు, నులక, కునుకు, బుడుగు, పులుపు, ఎరుపు, పసుపు, నాలుక, తవుడు, కూర, దూడ, గూడు, బూర, మూర, పూజ, తూము, గుంటూరు, ఏలూరు, కందుకూరు, టంగుటూరు, రాహువు, చుండూరు, గూడూరు. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు చూద్దాము. కుంకుమ, చదువు, ఇటుక, చురుకు, నులక. ఇది చదివేశాము కానీ పర్లేదు. తవుడు, పావురము, తుల, దుడుకు, నాలుక, మునగ, పూజ, తూము, రూపాయి, జూలు, కూతురు, చూరు, చుండూరు, గూడూరు, యూరియా, సూచన, దూకుడు, 100 రూపాయలు, రూపాయికి ఒక బూర, దూడ పాలు తాగుతుంది, ఆకుకూరలు ఒంటికి మంచివి, చింతకాయ పులుపు. ఇక్కడ ఇచ్చినటువంటి గేయాన్ని చదవండి. కలువ పువ్వు తెలుపు, బంతి పువ్వు పసుపు, గులాబీలు ఎరుపు, పూలమాలగా కలుపు. వీటన్నిటిని కలిపి పూలమాలగా కలపండి. ఈ యొక్క కాపీ రేటింగ్ చూడండి. క్రింది వాక్యాలను గీతల్లో అందంగా రాయండి. చింతకాయ పులుసు రుచిగా ఉంటుంది, మునగ ఆకు ఒంటికి మంచిది. ఈ పదాలు వచ్చేసి చూడకుండా రాయమంటున్నారు. డిక్టేషన్ వర్డ్స్. గుంటూరు, ఏలూరు, మణుగూరు, కందుకూరు, టంగుటూరు, చుండూరు, చిలకలూరు, తాండూరు. ఇక్కడ క్రింది బొమ్మను చూడండి. వీటిని పేరు రాయండి. దాని గురించి వాక్యాలు అనేటువంటి రాయొచ్చు. పువ్వుల గురించి వాక్యాలు రాయొచ్చు.